హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి ట్రెండీ వీడియోస్. మౌంట్ లెమన్ మౌంటైన్స్కి వెళ్ళినప్పుడు క్యాప్చర్ చేసినటువంటి వ్లాగ్ ఇది. మేముండే స్టేట్ అరిజోనాలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఈ మౌంట్ లెమన్ మౌంటైన్స్. మేముండే ఓరేవాలి నుంచి ఇది 55 మైల్స్ దూరంలో అయితే ఉంది. ఈ మౌంట్ లెమన్ మౌంటైన్స్ పర్వతాల ఎత్తు వచ్చేసి 2791 మీటర్లు. ఇంత ఎత్తులో ఉండడం వల్ల అక్కడ ఉష్ణోగ్రతలు కూడా మేముండే ప్రదేశంతో పోలిస్తే ఒక 30 డిగ్రీ ఫారెన్హీట్ తక్కువగా ఉంటుంది. మేముండే సిటీ చూసాన్లో అయితే సమ్మర్లో అయితే ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువ ఉండడం వల్ల చాలా మంది కూడా మౌంట్ లెమన్ మౌంటైన్స్ కి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు. దారిలో అయితే వెహికల్స్ చెక్ చేస్తున్నారు. 4x4 ఆర్ చైన్స్ ఉన్నటువంటి వెహికల్స్ మాత్రమే వాళ్ళు అలో చేస్తున్నారు. 2 వారాల నుంచి టూసాన్ లోనే వాతావరణం అయితే చల్లగా ఉంది. ఇంకా టూసాన్ లో చల్లగా ఉంటే ఇంకా మౌంట్ లెమన్ మౌంటైన్స్ లో ఇంకా టెంపరేచర్స్ ఇంకా తగ్గినవి. మరియు ఒక 2 రోజులుగా మంచు కూడా కురుస్తూ ఉంది. ఆ మంచుని చూడడానికే మేమందరం కూడా బయలుదేరాము. ఇక్కడ మంచు అయితే తెల్లగా పిండి ఆరబోసినట్లుగా ఉంది. మాకైతే దాదాపు 1.5 గంటల పైనే టైం పట్టింది మౌంటైన్స్ రీచ్ అవ్వడానికి. ఈ పర్వతాలు బాగా అభివృద్ధి చెందిన మరియు ప్రసిద్ధి అయిన ఒక రాక్ క్లైంబింగ్ ఏరియా ఇన్ అరిజోనాగా కూడా చెప్పవచ్చును. ఈ పర్వతాల్లో స్కీయింగ్ కూడా చేస్తారు మరియు ఆసక్తి ఉన్నవారు హైకింగ్ అండ్ బైకింగ్ కూడా చేస్తూ ఉంటారు. మౌంట్ లెమన్ స్కై సెంటర్ అబ్జర్వేటరీలో అంతరిక్ష పరిశోధన మరియు గ్రహాల అధ్యయనం కూడా జరుగుతుంది. ఇక్కడ వింటర్లో స్కీయింగ్తో పాటు స్నో బోర్డింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడ సమ్మర్ హెవెన్. ఈ సమ్మర్ హెవెన్లో రెంటల్ క్యాబిన్స్, హోటల్స్ మరియు గిఫ్ట్ షాప్స్ అయితే ఉంటాయి. సన్సెట్ టైంలో అయితే ఇక్కడ అద్భుతమైనటువంటి సిటీ మరియు సీనిక్ వ్యూని అయితే మనం చూడవచ్చును. మేము వెళ్ళిన రోజు వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. పిల్లలు మంచులో జారుతూ అండ్ అక్కడి వాతావరణాన్ని చక్కగా ఆస్వాదించారు. అక్కడ ఉన్నంతసేపు కూడా కళ్ళకు కూడా చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఆ తెల్లటి పిండి ఆరబోసినటువంటి మంచును చూస్తూ ఉండటం వలన ఆ స్నో కూడా అప్పుడే కురిసినట్టు చాలా ఫ్రెష్గా కూడా కనిపిస్తూ ఉంది. మాకు ఆ రోజైతే చాలా మంది కూడా ఆ మంచును చూడడానికైతే వచ్చారు. దాదాపు 3 గంటల పైన మేము అక్కడే ఉన్నాము. ఈ మౌంటైన్స్ లో స్కీ వ్యాలీ కూడా ఉంది. ఆ రోజు స్కీ లిఫ్టింగ్ కూడా అందుబాటులోనే ఉంది. ఇక్కడ వివిధ రకాలైన జంతువులు కూడా నివసిస్తూ ఉంటాయి. వాటిలో భాగంగా బేర్స్, లయన్స్ అండ్ హ్యావలీనాస్ ఇంకా కొన్ని రకాల ఎడారి జంతువులు అయితే నివసిస్తూ ఉంటాయి. 200 జాతులకు పైన పక్షులు అయితే ఇక్కడ ఉన్నాయి. కొన్ని పాపులర్ స్పాట్స్ లో ఈ వైల్డ్ లైఫ్ ని మనం వ్యూ చేయొచ్చు. ఇక్కడ ఉన్న మౌంట్ లెమన్ స్కై సెంటర్ లో బర్డ్ వాచింగ్, అంతేకాకుండా స్టార్ గేజింగ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. పిల్లలకు కొన్ని సైన్స్ టూర్స్ కూడా ఉంటాయి. ఎండలో వానలో కన్నా ఈ మంచులో నడవడం చాలా కష్టం మరియు చాలా జాగ్రత్తగా నడవాలి. ఈ మంచు కొంచెం కరిగినప్పుడు స్లిప్పరీగా అనిపిస్తుంది. ఇంకొంచెం నేచర్ ని ఎంజాయ్ చేయడానికి మేము ఆ రోజు స్కై రైడ్ కి కూడా వెళ్ళాము. ఇది ఒక అందమైన మరియు అద్భుతమైన సీనిక్ రైడ్ అని కూడా చెప్పొచ్చు. దాదాపు 30 నిమిషాల పాటు ఈ స్కై రైడ్ లో నేచర్ ని ఎంజాయ్ చేసాము. ఈ రైడ్ లో మేము పైకి వెళ్ళాము. పైకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జార్జియస్ ట్రీస్ ని, బ్యూటిఫుల్ వెదర్ ని కూడా బాగా ఎంజాయ్ చేసాము. కింద మాత్రమే కాకుండా పైన ఉన్నటువంటి నేచర్ వ్యూను కూడా చూసి ఆస్వాదించాము. పిల్లలు కూడా ఈ రైడ్లో అంత ఎత్తుపై నుంచి మంచుని మరియు అక్కడ ఉన్నటువంటి వ్యూ పాయింట్స్ని, వివిధ రకాలైనటువంటి ట్రీస్ని కూడా ఎక్స్ప్లోర్ చేశారు. ఈ స్కై రైడ్ నాకు ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతినిచ్చింది. ఇంతేనండి ఈ మౌంట్ లెమన్ మౌంటైన్స్ యొక్క ఆసక్తికరమైనటువంటి విషయాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.